పుట్టుకతో ఒకటే టెస్టికల్ ఉంటే సెక్స్ సగమే ఉంటుందా? పుట్టుకతో ఒకటే టెస్టికల్స్ అంటే ఒకటే దాన్ని బట్టి సెక్స్ ఒక సగం అనుకుంటే అది కాదు కదండి. మనుషులకి టెస్టోస్టిరోన్ హార్మోన్ అనేది టెస్టికల్స్ నుంచి తయారవుతుంది. ఈ టెస్టికల్ అంటే వృషణాలు అన్నమాట, వృషణాల నుంచి తయారవుతుంది. టెస్టోస్టిరోన్ మేల్ సెక్స్ హార్మోను మనుషుల్లో సెక్స్ పరమైన ఆ కామ ప్రేరణ కలగడానికి కానీ, సెక్స్ కలిగించడం కానీ, కామ సామర్థ్యం గట్టిగా ఉండడానికి కానీ కావాలి. మరి అది టెస్టికల్స్ రెండు ఉంటేనే మొత్తం తగినది ఉంటాయని కాదు, ఒక్కడున్నా చాలు. మామూలు ఉంది కొద్దిగానే అవుతుంది, ఇంట్లో సగం దాంట్లో సగంలో ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే ఒకటి లేకుండా పోయింది అనుకోండి, మిగిలిన ఒకటి కూడా కావాల్సినంత టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. అది ఒకటే ఉన్న మాత్రాన సెక్స్ సగం ఉంటుంది అనేది ఏం లేదు, ఒకటే ఉన్న ఫుల్గానే ఉంటుంది. రెండు ఉన్నప్పుడు ఎలా అయితే సెక్స్ సామర్థ్యం పూర్తిగా ఉంటుందో ఒకటి ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పుట్టినోడు రెండు ఉండి తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చి పాడైపోయినప్పుడు ఒకటి తీసేస్తుంటాం. ఆ తీసేసినప్పుడు మరి ఒకటే ఉన్నాడు శుభ్రంగా చేస్తారు కదా. అంచేత టార్షన్ టెస్టిస్ అని వస్తుంది. కొంచెం సడన్గా ఆ టెస్టిస్ వీళ్ళు మెలికి తిరిగితే రక్తమే స్నావిగా టెస్టిస్ కుళ్ళిపోయినట్లు అయిపోతుంది, ఆచిపోతుంది, తనకు పనికి రాకుండా పోతుంది. మరి తీసేస్తాం కదా, తీసేసే సెక్స్ తగ్గదు. ఒక్కటిసారి సరిగా ఒకటి చాలు. ఒకదాంతో సెక్స్ ఫుల్గా ఉంటుంది, దాంట్లో డౌట్ ఏమో సరే సగం ఉంటుందని అనుకోసం పర్లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.